వెల్కమ్ టు ఫోకస్. దిస్ ఇస్ చక్రి. మాటల తూటాలు పేలాయి, హామీలు అమీతుమీ అన్నాయి. ఇప్పటికీ ఆఖరి ఘట్టం మొదలైంది. హోరాహోరీ పోర్లో గెలుపు ఎవరి పక్షం? ఢిల్లీ గ్రౌండ్లో రీసౌండ్ ఇచ్చేదెవరు? ఆప్ హ్యాట్రిక్ కొడుతుందా లేదా ఢిల్లీ ఖిల్లాపై బీజేపీ జెండా ఎగరేస్తుందా? ఢిల్లీలో పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 70 స్థానాల్లో ఓటింగ్ జరుగుతోంది. ఓటింగ్ సరళి ఎలా ఉండబోతోంది? ఈసారి ఓటింగ్ శాతం పెరుగుతుందా? పెరిగితే ఎవరికి అనుకూలంగా ఉంటుంది? దేశ రాజధానిలో ఆ 10 హాట్ సీట్లు ఏంటి? ఇక కీలకంగా మారిన 12 ఎస్సీ సెగ్మెంట్లలో పరిస్థితి ఎలా ఉంది? హస్తినాలో ఆఖరి అంకం. ఓటింగ్ సరళి ఎలా ఉండబోతోంది? హాట్ సీట్లు ఏవి? ఎస్సీ సెగ్మెంట్లు ఎవరి వైపు? ఈసారి ఓటింగ్ శాతం పెరిగితే ఎవరికి ప్లస్? ఢిల్లీ దంగల్లో రీసౌండ్ చేసేదెవరు? ఆప్ హ్యాట్రిక్ కొడుతుందా? 25 ఏళ్ల తర్వాతైనా కమలం వికసిస్తుందా? ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇందులో 58 జనరల్, 12 ఎస్సీ రిజర్వ్ సీట్లు ఉన్నాయి. మొత్తం ఓటర్ల సంఖ్య 1,55,00,000. ఇందులో 83,49,000 మంది పురుష ఓటర్లు, 71,74,000 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. థర్డ్ జెండర్ ఓటర్లు 1,261 మంది ఉన్నారు. యువ ఓటర్ల సంఖ్య 25,89,000. కొత్త ఓటర్లు ఈసారి 2,08,000 మంది ఉన్నారు. మొత్తం 13,766 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఇందులో దివ్యాంగుల కోసం 733 కేంద్రాలున్నాయి. ప్రతి పోలింగ్ కేంద్రంలో సగటున 1,191 మంది ఓటర్లున్నారు. పోలింగ్ కేంద్రాల రద్దీని తెలుసుకునేందుకు క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ అప్లికేషన్ను దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టారు. వృద్ధులు, వికలాంగుల కోసం ముందస్తు పోలింగ్ సదుపాయం కల్పించగా ఇప్పటికే 7,980 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్కు భారీ సంఖ్యలో కేంద్ర బలగాలను మోహరించారు. 200 కంపెనీలకు పైగా సాయుధ బలగాలు, 15,000 మంది హోంగార్డులు, 35,000 మంది ఢిల్లీ పోలీసులు ఎన్నికల విధుల్లో ఉన్నారు. 3,000 పోలింగ్ బూత్లను సున్నితమైనవిగా గుర్తించిన ఎన్నికల అధికారులు డ్రోన్లతో నిఘా ఉంచారు. ఢిల్లీ దంగల్లో మొత్తం 699 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఆప్, కాంగ్రెస్ 70 చోట్ల వేరువేరుగా పోటీ చేస్తుండగా ఎన్డీఏ కూటమిలోని బీజేపీ 68 స్థానాల్లో బరిలో ఉంది. మిగిలిన 2 సీట్లను జేడీయూ, ఎల్జేపీకి కేటాయించింది. సిపిఐ 6, సిపిఎం 2, సిపిఐఎంఎల్ 2 సీట్లలో పోటీ చేస్తున్నాయి. బీఎస్పీ 70, ఎన్సీపీ 30, ఏఎస్పీ 15, ఎంఐఎం 2 చోట్ల బరిలోకి దిగాయి. అందరి దృష్టి వీఐపీ సీట్లపై ఉంది. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి పర్వేష్ వర్మ, కాంగ్రెస్ నుంచి షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ బరిలో ఉన్నారు. కల్కాజీ అసెంబ్లీ స్థానం నుంచి సీఎం అతిషి పోటీలో ఉన్నారు. బీజేపీ నుంచి మాజీ ఎంపీ రమేష్ బిధూడి, కాంగ్రెస్ నుంచి అల్కా లాంబా పోటీ చేస్తున్నారు. జంగ్పురా నుంచి ఆప్ నేత మనీష్ సిసోడియా, బీజేపీ నుంచి సర్దార్ తర్వీందర్ సింగ్, కాంగ్రెస్ తరఫున ఫర్హాద్ సురీలు పోటీలో ఉన్నారు. ప్రతాప్గంజ్ నియోజస్థానంలో ఆప్ తరఫున అవధ్ ఓఝా, బీజేపీ నుంచి రవీందర్ సింగ్, కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ చౌదరి పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో 10 హాట్ సీట్లు ఉత్కంఠ రేపుతున్నాయి. కల్కాజీలో ఆప్ నేత అతిషి మార్లేనా పోటీ చేస్తున్నారు. చాందనీ చౌక్లో మీనాక్షి లేఖి పోటీ చేస్తున్నారు. కృష్ణానగర్, ఇది బీజేపీ ప్రధాన హై టార్గెట్ సెగ్మెంట్. పటేల్ నగర్లో కాంగ్రెస్ తిరిగి హవా చూపించగలదా అనేది ఆసక్తికరంగా మారింది. గాంధీనగర్, కరోల్ బాగుల్లో ఆప్, బీజేపీ మధ్య టఫ్ ఫైట్ ఉంది. బురారిలో ట్రయాంగిల్ వార్ నడుస్తోంది. రాజేంద్ర నగర్ యువ ఓటర్లు అధిక సంఖ్యలో గల ప్రాంతం. షకర్పూర్లో ముస్లిం ఓటర్ల ప్రభావం అధికంగా ఉంటుంది. ద్వారకా అత్యధిక ఓటర్ల సంఖ్య గల నియోజకవర్గం. కీలకమైన ఈ 10 స్థానాల్లో గెలుపు ఎవరిదనేది ఆసక్తి రేపుతోంది. ఢిల్లీలోని 70 సీట్లలో 2015లో ఆప్ 67 స్థానాలను గెలుచుకుంది. బీజేపీ 3 సీట్లకు పరిమితమైంది. ఇక కాంగ్రెస్ అసలు ఖాతానే తెరవలేదు. 2020లోనూ మరోసారి ఆప్ హవానే కొనసాగించింది. ఆ ఎన్నికల్లో ఆప్ 62 సీట్లు దక్కించుకుంది. మిగిలిన 8 స్థానాలు బీజేపీకి వచ్చాయి. ఈ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఖాతా తెరవలేదు. గత ఎన్నికల్లో 62% ఓటింగ్ నమోదైంది. ఈసారి 65% దాటే అవకాశం ఉంది. 8న ఓట్లను లెక్కిస్తారు. ఢిల్లీలో తీన్మార్ వార్ జరుగుతోంది. ప్రధాన పోరు మాత్రం బీజేపీ, ఆప్ మధ్య ఉంది. వరుసగా ఆప్ విజయం సాధిస్తూ వస్తోంది. ఈ ఎన్నికల్లో ఆప్ పాలనకు బ్రేక్ వేయాలని బీజేపీ ప్రయత్నించింది. ఈ ఎన్నికల్లో సైతం మళ్లీ గెలిచి ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవాలని ఆప్ భావిస్తోంది. ఎవరికి ఈ ఢిల్లీ పీఠం కట్టబెడతారనేది ఉత్కంఠ రేపుతోంది. 12 షెడ్యూల్ కులాల నియోజకవర్గాల్లో పోరు ఆసక్తి రేపుతోంది. దళితుల ఆధిపత్యం మాత్రం 20 సీట్లలో కొనసాగుతోంది. ఢిల్లీలో దళిత ఓటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ఈ 3 పార్టీలు దళితులను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నించాయి. ఢిల్లీ జనాభాలో దాదాపు 17% మంది దళితులున్నారు. వీరిలో 38% మంది జాట్లు, 21% మంది వాల్మీకి సమాజానికి చెందినవారు. ఈ 12 సీట్లు విజయానికి కీలకంగా మారాయి. ఈసారి ఢిల్లీలో బీజేపీ 14, కాంగ్రెస్ 13, ఆప్ 12 మంది దళిత అభ్యర్థుల్ని నిలబెట్టాయి. ఇక బీజేపీ 2015, 2020లో జరిగిన ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో 12 ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలలో కనీసం ఖాతా తెరవలేకపోయింది.
అంతకుముందు జరిగిన ఎన్నికల్లోనూ 2-3 సీట్లతోనే సరిపెట్టుకుంది. ఢిల్లీ దంగల్లో పేరుకు ట్రయాంగిల్ వార్. ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ మధ్య అసలు సిసలైన ఫైట్. ఈ త్రికోణ పోటీలో ముస్లింలు దళితుల ఓట్లు కీలకంగా మారాయి. సగానికి సగం సీట్లలో వీళ్ళు ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇంతకీ ఉచితాల్ని ఆప్ని కలవరపెడుతున్న అంశాలేంటి? ప్రజా వ్యతిరేకత, అవినీతి మరకలు ఆ పార్టీకి మైనస్గా మారతాయా? పోలింగ్కు కొన్ని ముందు ప్రకటించిన మిడిల్ ట్యాక్స్ రిలీఫ్ బొనాంజా బీజేపీకి బూస్ట్ ఇస్తుందా? ఢిల్లీ దంగల్లో పోటీపడి హామీ తుమీలు కురిపించిన ప్రధాన పార్టీలన్నీ ఇప్పుడు ఓటింగ్ సరళి ఎలా ఉండబోతోందనే దానిపై నజర్ పెట్టాయి. ఓటింగ్ శాతం పెరిగితే ఎవరికి అనుకూలంగా ఉంటుందనే అంచనాలు వేసుకుంటున్నాయి. మూడోసారి అధికార పీఠంపై ఆమ్ ఆద్మీ పార్టీ కన్నేసింది. 25 ఏళ్లుగా అధికారానికి దూరమైన బీజేపీ ఈసారి ఎలాగైనా ఢిల్లీ ఖిల్లాపై కాషాయ జెండా రెపరెపలాడించాలని పట్టుదలగా ఉంది. అందుకే కమలనాథులంతా ఏకమై మునుపెన్నడూ లేనంతగా ఎన్నికల ప్రచారం చేశారు. ఆప్ దారిలోనే ఉచిత హామీల వర్షం కురిపించారు. ఉనికి కోసం పోరాడుతున్న కాంగ్రెస్ ఈసారి ఖాతా తెరిచేందుకు శాయశక్తులా ప్రయత్నించింది. ఉచిత విద్యుత్, మహిళా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలోకి నేరుగా నగదు జమ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, విద్యార్థులకు ఉపకార వేతనం, పెన్షన్లు, వృద్ధులకు ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలు ఇస్తామని ఆప్, బీజేపీ, కాంగ్రెస్ తెగ ప్రచారం చేశాయి. మధ్యతరగతికి బంపర్ బొనాంజా అంటూ బీజేపీ ప్రత్యర్థులకు షాక్ ఇచ్చింది. 12 లక్షల రూపాయల వార్షిక ఆదాయానికి ఎలాంటి ట్యాక్స్ చెల్లించనక్కర్లేదని బడ్జెట్లో ప్రకటించి మధ్యతరగతి ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నించింది. 10 లక్షల రూపాయల వార్షిక ఆదాయంపై ఎలాంటి ట్యాక్స్ ఉండకూడదని ఆప్ చీఫ్ కేజ్రీవాల్ ఇన్నాళ్లు డిమాండ్ చేస్తుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అంతకుమించి లబ్ధి చేకూరేలా నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని కుటుంబాల్లో 67% కుటుంబాలు మధ్యతరగతి వారివే. వీరిని పార్టీలు ప్రధానంగా ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి. సాధారణ బడ్జెట్లో ప్రకటించినట్లు 12 లక్షల రూపాయల వార్షిక ఆదాయంపై ట్యాక్స్ను తొలగిస్తే మిగతా వర్గాల కంటే ముందుగా లబ్ధి చేకూరేది ఈ మధ్యతరగతి వాళ్లకే. ఈ లెక్కన బీజేపీకి ప్లస్ అయ్యే అవకాశం ఉందనేది నిపుణుల మాట. హ్యాట్రిక్ కొట్టేందుకు సర్వశక్తులు ఒడ్డిన ఆప్ని ప్రజా వ్యతిరేకత కలవర పెడుతోంది. గతంలో కంటే ఎక్కువ ఉచిత హామీలు ఇచ్చినా ఆ పార్టీని టెన్షన్ పెడుతోంది. దీనికి ఆప్ నేతలపై వెల్లువెత్తిన అవినీతి ఆరోపణలు ప్రధాన కారణం. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అక్రమాలు చేసి 100 కోట్లు కూడబెట్టారని ఆప్ నేతలపై ఈడీ అభియోగాలు మోపింది. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కేసు ప్రధాన ప్రచారాంశమైంది. ఈ అవినీతి మరకల్ని వెంటనే తొలగించుకోవడంలో ఆప్ నేతలు విఫలమయ్యారు. దిగజారిన ప్రతిష్ట ఇప్పుడు పోలింగ్లో పార్టీకి వచ్చే ఓట్ల సంఖ్యను ప్రభావితం చేసే అవకాశం ఉందని కేజ్రీవాల్ ఆందోళన చెందుతున్నారు. పోలింగ్కు 24 గంటల ముందు సీఎం అతిషిపై కేసు నమోదు కావడం ఆ పార్టీని మరింత టెన్షన్ పెట్టింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అతిక్రమించారంటూ ఆమెపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రయాంగిల్ ఫైట్లో ముస్లింలు, దళితుల ఓట్లు కీలకంగా మారాయి. ముస్లింల జనాభా 12.68% కాగా దళితుల జనాభా 16.92%. దళితులు ఎక్కువగా ఢిల్లీలోని జుగ్గీలుగా పిలిచే మురికివాడల్లో ఉంటున్నారు. కేంద్ర ప్రభుత్వం మురికివాడల్ని తొలగిస్తుందన్న భయాలతో వీళ్లంతా తమను ఆదుకుంటుందని అధికార ఆప్ పార్టీకే జైకొట్టారు. కానీ మురికివాడల జోలికి మేం రాబోమని ఇటీవల ప్రధాని మోడీ ప్రకటించడంతో వీళ్లంతా ఈసారి బీజేపీ వైపు నడవచ్చనే టాక్ నడుస్తోంది. దశాబ్ద కాలంగా అధికారంలో లేని కాంగ్రెస్తో పోలిస్తే ముస్లింలు ఈసారి కూడా ఆప్ వెంటే ఉండే అవకాశాలున్నాయి. ప్రధానంగా 6 నియోజకవర్గాల్లో ముస్లింల జనాభా ఎక్కువ. సీలాంపూర్ నియోజకవర్గంలో అయితే ఏకంగా సగం మంది ఓటర్లు వాళ్లే. మాటియామహల్ నియోజకవర్గంలో 48%, ఓఖ్లాలో 43%, ముస్తఫాబాద్లో 36%, బలీమరాన్లో 38%, బబర్పూర్లో 35% ముస్లిం ఓటర్లే ఉన్నారు. 2020 ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఈ 6 స్థానాలను ఆప్ గెలుచుకుంది. ఈసారి ఇక్కడ పరిస్థితి ఎలా ఉండబోతోందనేది ఉత్కంఠ రేపుతోంది. బీజేపీ ఆప్లు పోటీపడి మరి ఆల్ ఫ్రీ స్లోగన్ను వాడేశాయి. ఉచిత విద్యుత్, ఉచిత నీటి సరఫరా, మహిళల ఖాతాకు నగదు బదిలీ చేస్తామని ఆప్ హామీలిచ్చింది. ఓటర్లను ఆకర్షించడానికి పేదలకు ఆర్థిక సాయాలు, ఉచిత రేషన్, సబ్సిడీలు, ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు ప్రకటించింది బీజేపీ. ఆప్తో పోలిస్తే కాస్త తక్కువ హామీలనే ఇచ్చింది. కానీ పోలింగ్కు ముందు 12 లక్షల వార్షిక ఆదాయంపై ట్యాక్స్ మినహాయింపుతో ట్విస్ట్ ఇచ్చింది. 67% ఉన్న మిడిల్ క్లాస్ ఓటర్లు ఈసారి తమ వైపే ఉంటారని కమలదళం ఎంతో కాన్ఫిడెంట్గా ఉంది. ఢిల్లీ ఓటర్లలో మహిళలది కీలోలే. 48% మంది మహిళలు ఉన్నారు. దీంతో గెలుపు అవకాశాలని డిసైడ్ చేసే అవకాశం లేకపోలేదు. మొత్తంగా 71,70,000 మంది మహిళా ఓటర్లున్నారు. ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన పథకం కింద ఇస్తున్న నగదును రెట్టింపు చేస్తామని, నేరుగా బ్యాంకు ఖాతాలో వేస్తామని మహిళలకు ఆమ్ ఆద్మీ పార్టీ హామీ ఇచ్చింది. నెలకు 2,100 రూపాయలు ఇస్తామని ప్రకటించింది. అధికారంలోకి వస్తే నెలకు 2,500 రూపాయలు బదిలీ చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థిపై జనానికి క్లారిటీ ఉంది. గతంలో బెయిల్ లభించక జైల్లో ఉన్న కారణంగా అతిషిని సీఎం పీఠంపై కూర్చోబెట్టారు. ఈసారి గెలిస్తే కేజ్రీవాల్ మళ్లీ సీఎం కుర్చీపై ఆసీనులయ్యే అవకాశం లేకపోలేదు. బీజేపీలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ఓటర్లకు తెలియదు. ప్రధాని మోడీ పేరు, చరిష్మా మీదనే ఆ పార్టీ ఓట్లడిగింది.
ఢిల్లీలో బీజేపీకి బలమైన నాయకుడు లేకపోవడం ఎంతో మైనస్. దీన్ని ఈసారి ఎన్నికల్లో ఎలా అధిగమిస్తుందో. ప్రతి ఎన్నికను జీవన్మరణ సమస్యగానే భావించే బీజేపీ ఎప్పట్లానే డబుల్ ఇంజన్ సర్కార్ నినాదం వినిపించింది. విజయం కోసం బీజేపీ బూత్ స్థాయి నుంచే పక్కా వ్యూహంతో వ్యవహరించింది. ప్రతి బూత్లో కనీసం 50% ఓట్లు సాధించేలా కార్యకర్తలకు లక్ష్యాన్ని నిర్దేశించింది. అసెంబ్లీ స్థాయిలో గతంలో సాధించిన దానికంటే 20,000 ఓట్లను అధికంగా సాధించాలని టార్గెట్గా పెట్టుకుంది. ప్రధానంగా ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ నుంచి వచ్చి ఢిల్లీలో ఉంటున్న ప్రజలపై బీజేపీ దృష్టి సారించింది. వారి ఓట్లను చాలా కీలకంగా భావించిన పార్టీ అధిష్టానం ఆయా రాష్ట్రాలకు చెందిన నేతలతో ప్రచారాన్ని ఊదరగొట్టింది. గత 2 ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన కాంగ్రెస్ ఈసారి తన బలాన్ని పునరుద్ధరించుకోవాలని ప్రయత్నించింది. షీలా దీక్షిత్ టర్న్ తర్వాత కాంగ్రెస్ ఖాతా తెరవలేదు. అగ్రనేతల ప్రచారంతో పాటు ఈసారి ఎడాపెడా ఉచిత హామీలను కురిపించేసింది. టోటల్ పిక్చర్లో ట్రయాంగిల్ వార్ కనిపిస్తోంది. బీజేపీ, ఆప్ మధ్య టగ్ ఆఫ్ వార్ అయినా కాంగ్రెస్ చీల్చే ఓట్లు ఇక్కడ కీలకం కాబోతున్నాయి. 2 ప్రధాన పార్టీల్లో ఇది ఎవరికి ప్లస్ మైనస్ అవుతుందనేది హాట్ టాపిక్ గా మారింది. 2015-2020లో వార్ వన్ సైడే. ఇప్పుడు హోరాహోరీ పోరు. ఈ టగ్ ఆఫ్ వార్తో హ్యాట్రిక్ విక్టరీ ఆప్కి అంత ఈజీ కాదు. దీనికి ఇండియా కూటమితోని దోస్తీ కాంగ్రెస్ విడిగా పోవడం ఆ పార్టీకి మైనస్సే. డబుల్ ఇంజన్ స్లోగన్తో పాటు కాంగ్రెస్ చీల్చే ఓట్లను నమ్ముకున్న బీజేపీ ఢిల్లీ ఖిల్లాపై ఈసారైన జెండా ఎగరేస్తుందా? ఢిల్లీ సుల్తాన్గా నిలుస్తుందా? ఢిల్లీ దంగల్లో ఈసారి ఆప్కు అగ్ని పరీక్షే. ఎప్పుడూ లేనంత హోరాహోరీగా పోరు కొనసాగుతోంది. పోటాపోటీ క్యాంపెయిన్లో పార్టీల పరస్పర ఆరోపణలు పతాక స్థాయికి చేరాయి. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ప్రస్తుత ముఖ్యమంత్రి అతిషి తమ పాలన నమూనాను ఆదర్శంగా చూపితే ఆ పాలనంతా అవినీతిమయమంటూ బీజేపీ పెద్దలు ఫైర్ అయ్యారు. శాంతి భద్రతల సమస్యను సైతం లేవనెత్తారు. గత 2 ఢిల్లీ ఎన్నికల్లో కనీసం ఖాతా అయినా తెరవలేకపోయిన కాంగ్రెస్ పక్షాన రాహుల్, ప్రియాంక, మల్లికార్జున ఖర్గేలు విస్తృతంగా ప్రచారం చేశారు. ఆప్, బీజేపీలపై విమర్శనాస్త్రాలు సంధించారు. అధికారిక నివాసాలకు ఆప్ ప్రజాధన దుర్వినియోగం, యమునా నది నీటి నాణ్యత, ఓటర్ల జాబితాలో అవకతవకల ఆరోపణలు హాట్ టాపిక్ అయ్యాయి. 2015-2020లలో వార్ వన్ సైడే. నాటి ఎన్నికలకు భిన్నంగా ఈసారి థ్రిల్లింగ్ ట్రయాంగిల్ వార్ నడిచింది. హ్యాట్రిక్ విక్టరీ ఆప్కు అంత ఈజీ కాదు. ఎందుకంటే గతంలో ఉన్న అవినీతి రహిత ఇమేజ్ డ్యామేజ్ అయింది. కరప్షన్ కేసులు ఆ పార్టీ నేతలను చుట్టుముట్టాయి. ప్రధానంగా వీటిపైనే బీజేపీ ఫోకస్ చేసింది. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా సహా పలువురు ఆప్ అగ్రనేతల్ని జైలుకు పంపిన ఎక్సైజ్ కుంభకోణం, ప్రజాధన దుర్వినియోగంతో కేజ్రీవాల్ ఆర్భాటంగా శీష్ మహల్ కట్టుకున్నారనే అంశాలని కమలనాథులు పదే పదే ప్రస్తావించారు. ఇక ఢిల్లీ కలుషిత నీరు, నియోజకవర్గాల్లో ఏళ్ల తరబడి ఉన్న డ్రైనేజీ సమస్యల్ని ఆప్ తీర్చలేకపోయింది. ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో ప్రభావితం చేయనున్న అంశాల్లో ఇవి కీలకమయ్యాయి. ఆప్ ప్రభుత్వం ఉచిత నీరు అందిస్తున్న మొత్తం ఢిల్లీ ప్రజానికానికి ఆ నీళ్లు సరిపోవడం లేదు. మురుగునీటి సమస్య మరో ఇబ్బందికర పరిణామంగా ఉంది. చాలా కాలంగా రోడ్లు వేయకపోవడంతో ఢిల్లీ రోడ్లు అంతంత మాత్రంగా ఉన్నాయి. దేశ రాజధాని కావడంతో సహజంగానే నిరుద్యోగ సమస్య భారీగా కనిపిస్తోంది. ఇలాంటి ప్రతికూలతలు, హోరాహోరీ పోటీ ఆప్కు సవాల్గా మారింది. దేశ రాజధానికొచ్చి కష్టాలు పడుతున్న బడుగు వర్గాలు కాస్తంత ఊపిరి పీల్చుకునేందుకు ఎంతో కొంత చేయడంలో మాత్రం ఆప్ సఫలమైంది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, ఉచిత మంచినీరు, ఉచిత ఆసుపత్రి, వైద్యం లాంటి ప్రభుత్వ సౌకర్యాలన్నీ అందరికీ సక్రమంగా అందకున్నా ఎంతో కొంత లబ్ధి చేకూరడంతో ఆ వర్గాల్లో పార్టీ కొంత బలంగా ఉందని టాక్. ఇదే తమను గట్టెక్కిస్తుందన్న ధీమాలో ఆప్ ఉంది. ఇండియా కూటమిలోని ఆప్, కాంగ్రెస్లు ఢిల్లీలో పరస్పరం అస్త్రాలు సంధించుకున్నాయి. బీజేపీ కంటే ఎక్కువగా ఆప్ను కాంగ్రెస్ టార్గెట్ చేసింది. దీంతో ఇది బీజేపీకి ఎంతో కొంత ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. 2024 హర్యానా ఎన్నికల్లో ఈ 2 పార్టీల మధ్య పోరు చివరకు బీజేపీకి లాభించింది. గతంలో ఏకధాటిగా 15 ఏళ్లు ఢిల్లీని ఏలిన కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా ఉంది. పోగొట్టుకున్న ఇమేజ్ను కూడగట్టుకునేందుకు తంటాలు పడుతోంది. గత కాంగ్రెస్ పాలన వైభవాన్ని గుర్తు చేస్తోంది. నిజానికి 1998 నుంచి 2013 వరకు వరుసగా 15 ఏళ్ల పాటు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్ ప్రస్తుత ఎన్నికల్లో కనీస ఖాతా తెరవాలని గట్టి పట్టుదలతో ఉంది. 2008లో 48% ఓట్లతో 43 సీట్లు సాధించుకున్న కాంగ్రెస్ 2013లో 24.7% ఓట్లతో 7 సీట్లకు పరిమితమైంది. తర్వాత 2015 ఎన్నికల్లో కాంగ్రెస్కు 9.7%, 2020లో 4.3% ఓట్లు రాగా ఒక్క సీటునూ గెలవలేదు. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం 18% ఓట్ల మేర సాధించింది. ఈసారి దాన్ని కాస్త పెంచుకున్న 5 నుంచి 10 స్థానాలు గెలవచ్చనే అంచనాల్లో ఉంది. పోటీ అంతా బలమైన ఆప్కి, బీజేపీకి మధ్యనే ఉంది. హర్యానాలోని బీజేపీ సర్కార్ ఢిల్లీకి వచ్చే యమునా జలాలని విషతుల్యం చేస్తోందన్న కేజ్రీవాల్ బాధ్యతారహిత ఆరోపణ ఈసీ నోటీసుకు దారితీసిన వివరణతో ఆయన దాన్ని అధిగమించారు.
బీజేపీని ఆత్మరక్షణ ధోరణిలో పడేసి ఆరోపణలకు జవాబివ్వడంలోనే ఆ పార్టీకి పుణ్యకాలం గడిచిపోయేలా చేశారు. ఢిల్లీలో వరుసగా 2 సార్లు ఆప్ అధికారంలో ఉంది. కేంద్రంలో బీజేపీ వరుసగా 3వ అధికారంలో కొనసాగుతోంది. లోక్సభ ఎన్నికల్లో ప్రభావం చూపుతున్న బీజేపీ దేశ రాజధానిలో మాత్రం సత్తా చూపడం లేదు. అందుకే ఈసారి పక్కాగా ప్లాన్ చేసి ప్రచారంలో దూసుకుపోయారు కమలనాథులు. బూత్ లెవెల్ మేనేజ్మెంట్ను ఇంప్లిమెంట్ చేశారు. ఆప్కు అండగా ఉంటున్న దిగువ శ్రేణిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మిడిల్ క్లాస్కు బడ్జెట్లో తాయిలాలు ప్రకటించి మోడీ మార్క్ అభివృద్ధి మంత్రా వైపు మళ్లేలా ప్రయత్నించారు. దేశం మొత్తాన్ని జయించాలనే కాంక్షతో అనేక రాష్ట్రాల్లో విస్తరించిన బీజేపీకి ఢిల్లీ 25 ఏళ్లుగా చేజారుతూనే ఉంది. సుష్మా స్వరాజ్ తర్వాత ఇక్కడ బలమైన స్థానిక నాయకత్వం లేకపోవడమే రీజన్. గడిచిన 6 అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీలో ఒక్కసారి కూడా బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకోలేదు. మోడీ సైతం సవాల్గా తీసుకున్నా విజయం సాధించలేకపోయింది. ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలని బీజేపీ పకడ్బందీగా వ్యూహాలు అమలు చేసింది. ఇండియా కూటమిలోని ఆప్, కాంగ్రెస్లు విడివిడిగా పోటీ చేయడం కలిసి వస్తుందని భావిస్తోంది. కాంగ్రెస్ చీల్చే ఓట్లు తమకే ప్లస్ అవుతాయని నమ్ముతోంది. ఆప్ది గత ఎన్నికల దాకా ఓ లెక్క, ఈ ఎన్నిక మరో లెక్క. ఈ అగ్ని పరీక్షలో కేజ్రీవాల్ నెగ్గితే ఢిల్లీ మోడల్ కొనసాగుతుంది. బీజేపీ ఢిల్లీలో అధికారంలోకి రాకపోతే ఆప్ మరింత బలపడుతుంది. బీజేపీ విజయం సాధిస్తే డబుల్ ఇంజన్ సర్కారు వస్తుంది. మోడీ షా ద్వయం వ్యూహాలు ఫలించినట్లు రుజువవుతుంది. మొత్తంగా చూస్తే గాలి అటో ఇటో ఉంటుంది. ఏదో పార్టీ మెజార్టీ మార్కు దాటే అవకాశం ఉంది. హంగ్ వచ్చే పరిస్థితి అయితే లేదనేది విశ్లేషకుల మాట. ఒకవేళ వస్తే పరిస్థితి ఏంటి అనేది ఆసక్తి రేపుతోంది. మొత్తానికి ఢిల్లీ సుల్తాన్ ఎవరో తేలాలంటే ఈ నెల 8 దాకా ఆగాల్సిందే.